ప్రేక్షకులు నమస్కారం. నేను మీ డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి, సీనియర్ ఎండోక్రినాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మనం అసలు డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అనేటువంటి విషయంలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయంలో కొన్ని విషయాల్ని చర్చిస్తాను. సో డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే పేరులోనే ఉంది, షుగర్ వ్యాధి అని చెప్తారు కదా. షుగర్ వ్యాధి అంటే ఏంటి? బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మన ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆహారం విషయంలో అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఉండాలి. లేనట్లయితే కనుక మనం ఎంత మంచి మందులు వాడినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా, మనం ఎంత మంచి డాక్టర్ దగ్గర చూపించుకున్నా కూడా వృధానే. ఇప్పుడు మనం ఆహారం విషయానికి వచ్చినట్లయితే అసలు మన ఆహారంలో ఏముంటుంది అని కనుక చూసినట్లయితే మ్యాక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి, మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అలానే ఫ్యాట్స్. మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటి? వైటమిన్స్, మినరల్స్. ఇవి కాకుండా వాటర్ ఉంటుంది, అట్లానే ఫైబర్ కూడా ఉంటుంది. ఇది మనం అసలు గ్రాస్గా చూసినట్లయితే మన ఫుడ్లో ఉండేటువంటి ఐటమ్స్. సో మన ఆహారంలో ఉండేటువంటి మ్యాక్రోన్యూట్రియంట్స్ విషయానికి వచ్చినట్లయితే కార్బోహైడ్రేట్ అనేది మనం ఇండియాలో మనకు తెలియకుండానే ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటాం. ఉదాహరణకి మనం తినేటువంటి రైస్ కావచ్చు, చపాతీలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర వీట్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఈ రైస్ ప్రోడక్ట్స్ కావచ్చు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే నేను అన్నం తినట్లేదు, ఇడ్లీలు తింటున్నాను, అన్నం తినట్లేదు, దోశ తింటున్నాను అనుకుంటారు. ఇది ఆ అన్నంలో ఉండేటువంటి ఏ కార్బోహైడ్రేట్ ఉందో అదే కార్బోహైడ్రేట్ని వాడతాం. అలా కాకుండా మిల్లెట్ దోశ తింటున్నాం, లేకపోతే మిల్లెట్స్తో చేసినటువంటి, రాగితో చేసినటువంటి ఇడ్లీలు లాంటివి తింటున్నాం, లేదా తక్కువ పాలిష్ కానటువంటి, అంటే తక్కువ పాలిష్తో చేసినటువంటి ఐటమ్స్ తింటుంటేనో అది డిఫరెంట్. ఉదాహరణలు చెప్తాను నేను. ఒక వ్యక్తి ఒక ఆహార పదార్థం తిన్న తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా పెరుగుతాయి, ఎంత పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అనేటువంటి కాన్సెప్ట్ని తెలుసుకుని ఉండాలి. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఒక ఆహారం తిన్న తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ టపీమని పెరిగిపోయినాయి అనుకోండి, 300కి వెళ్ళిపోయినాయి అనుకోండి, ఆ ఆహార పదార్థాన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ అనమాట. గ్లైసిమిక్ ఇండెక్స్ ఎప్పుడు తక్కువగా ఉంటుందనంటే మనం ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ జోలికి వెళ్లకుండా ఉన్నట్లయితే, అలానే ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ జోలికి వెళ్లకుండా ఉన్నట్లయితే, అట్లనే మనం తినేటువంటి ఆహార పదార్థం క్వాంటిటీ కూడా మంచి ఆహార పదార్థం అయినా, పొట్టు తీయనటువంటి బియ్యాన్ని అయినా కూడా మనం మరీ ఎక్కువగా తినేయకూడదు. మరీ ఎక్కువగా తినేస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకోవాలి, ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, అట్లానే మితంగా తీసుకోవాలి. ఇది మంచి ఆహారం అయినా సరే మితంగా మాత్రమే తీసుకోవాలి. లేనట్లయితే మంచి ఆహారం తీసుకున్న గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నటువంటి ఆహారం అయినా కదా ఒకేసారి ఒకే క్వాంటిటీలో, హై క్వాంటిటీలో తీసుకున్నట్టయితే బ్లడ్ షుగర్ టపీమని పెరుగుతుంది. ఈ విషయాన్ని మీరు అందరూ తెలుసుకోవాలి. అలానే ప్రోటీన్ విషయానికి వచ్చినట్లయితే మన భారతదేశంలో మనకు తెలియకుండానే మనం చాలా తక్కువ ప్రోటీన్ తీసుకుంటాం. మనం ఎక్కువ తినేది ఏంటంటే కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు ఎక్కువ తింటాం. కాబట్టి పిండి పదార్థాలు తింటూనే వాటిని కొంచెం మితంగా తీసుకుంటూ, ఎంత మితంగా తీసుకోవాలి అనేది ఇండివిజువలైజ్ డైట్ ప్లాన్. దీనికి సంబంధించి మీ ఎండోక్రినాలజిస్ట్తోనో, మీ ఫిజిషియన్తోనో, లేకపోతే మీ డైటీషియన్తోనో డిస్కస్ చేయండి. దానికి సంబంధించి మనం ప్రోటీన్ అంటే ఏంటి? ఎగ్ వైట్లో, తెల్లసొనలో ఉండేది ప్రోటీన్. అలానే ఫిష్లో ఉండేది ప్రోటీన్. అలానే పప్పు ధాన్యాలు అని చెప్తూ ఉంటాం కదా మనం, ఈ పప్పు, కందిపప్పు, మినపప్పు, వీటిలో ఉండేది ఇది. అలానే ఇంకా ఉదాహరణలు చెప్పుకోవాలంటే నట్స్లో కూడా ప్రోటీన్ కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది. చిక్ పీస్, బఠానీ లాంటి వాటిలో కూడా, చిక్ పీస్ అంటే ఈ వైట్ ఎల్లోయిష్ కలర్లో ఉంటాయి కదా, అవే అన్నమాట. అట్లనే మామూలు పీస్లో ఉండేది కూడా మనం దీనే ప్రోటీన్ కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది. లెగ్యూమ్స్, బీన్స్, వీటిల్లో కూడా ప్రోటీన్ కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అట్లానే చీజ్లో కూడా ప్రోటీన్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాట్ కూడా ఉంటుంది, ప్రోటీన్ కాంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. పన్నీర్ అని చెప్తూ ఉంటాం కదా మన తెలుగులో, అది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రోటీన్ కాంటెంట్ అనేది కూడా మన శరీరానికి చాలా అవసరం. ముఖ్యంగా భారతదేశంలో తక్కువ ప్రోటీన్ కాంటెంట్ ఉండేటువంటి ఆహారం తీసుకుంటాం కాబట్టి మీ డాక్టర్లతో సంప్రదించి ఎంత క్వాంటిటీ మీకు సెట్ అవుతుందనే తెలుసుకోవాలి. అన్లెస్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే తప్పితే యూజువల్గా మనందరం తక్కువ క్వాంటిటీ ప్రోటీన్ తీసుకుంటాం కాబట్టి దానికి పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఫ్యాట్స్ విషయానికి వచ్చినట్లయితే మంచి ఫ్యాట్స్, చెడు ఫ్యాట్స్ అని ఉంటాయి. మంచి ఫ్యాట్స్ అయినా కూడా విపరీతంగా తీసుకోకూడదు. చెడు ఫ్యాట్స్ అంటే ఏంటి? ట్రాన్స్ ఫ్యాట్స్, అంటే మనకి ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి ఫ్యాట్స్, ఇవి
శాచురేటెడ్ ఫ్యాట్స్, వీటిని ఎంతగా తగ్గించుకుంటే అంత మంచిది. అది మనం మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ లాంటివి తీసుకుంటే మంచిది. అగైన్ వీటి గురించి డైటరీ ప్లాన్ అనేది మీ డాక్టర్లు మాత్రమే చెప్పగలుగుతారు. నేను చెప్తుంది జనరలైజ్డ్ ప్రిన్సిపల్స్ మాత్రమే. వీటి చుట్టూ మనం అల్లుకుంటూ ఒక డైట్ ప్లాన్ కనుక తయారు చేసుకున్నట్లయితే, ఆ ప్రకారం డైట్ తీసుకుంటున్నట్లయితే కనుక మన శరీరానికి ఎగ్జాక్ట్గా ఏ సెట్ అవుతుందో మనం తెలుసుకోవచ్చు. తద్వారా మనం ఈ డయాబెటీస్ మాత్రమే కాకుండా బ్లడ్ ప్రెషర్ని, కొలెస్ట్రాల్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. దానివల్ల మన కిడ్నీ సమస్యలు రాకుండా, అలానే గుండెకి సంబంధించినటువంటి సమస్యలు రాకుండా, బ్రెయిన్ స్ట్రోక్స్ లాంటి సమస్యలు రాకుండా, ఫ్యాటీ లివర్ లాంటి సమస్యలు రాకుండా, పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ లాంటి సమస్యలు రాకుండా కూడా చూసుకోవచ్చు. ఇక మైక్రోన్యూట్రియంట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక, మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటి? వైటమిన్స్ అండ్ మినరల్స్. ఈ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలు ఏంటి అని కనుక చూసినట్లయితే కనుక, న్యాచురల్గా మనకి పళ్ళల్లో, ఫ్రూట్స్లో, అలానే మనకి వెజిటబుల్స్లో, అంటే కూరగాయల్లో లభిస్తుంది. కాబట్టి ఈ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకుంటాం అనేది చాలా అవసరం. రోజుకి 4-5 సార్లు తీసుకోవాలి. ఎంత మోతాదులో తీసుకోవాలి అని అంటే, అగైన్ స్మాల్ పోర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది 4-5 సార్లుగా. ఒకేసారి కనుక ఫ్రూట్స్ కనుక తీసుకున్నట్లయితే షుగర్ ఉండేటువంటి వాళ్ళు ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ టబ్బిమని పెరిగిపోవచ్చు. అలానే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండేటువంటి ఫ్రూట్స్ తీసుకోవాలి. ఉదాహరణకి జామకాయ, అట్లనే మనం యాపిల్ లాంటివి తీసుకున్నాం అనుకోండి, 2 పీసెస్ ఆఫ్ యాపిల్. మొత్తం యాపిల్ బాగా పెద్దది తినేసాం అనుకోండి, బాగా పండింది, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అట్లానే గ్రేప్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్కువగా తీసేసుకున్నాం అనుకోండి, టబ్బిమని పెరిగిపోతాయి. 4-5 తీసుకుంటే ఏం కాదు. కాబట్టి ఏది ఎంత తీసుకోవాలి, అది ఏ రూపంలో తీసుకోవాలి. అదే ఫ్రూట్ని మనం గ్రైండర్లో వేసి స్మూతీలా చేసుకుని తాగామనుకోండి, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఎందుకంటే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, ఈజీగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచేటువంటి గుణం అటువంటి సందర్భాల్లో ఉంటుంది. కాబట్టి జ్యూసెస్ రూపంలో అసలే తీసుకోకూడదు. దాంట్లో యాడెడ్ షుగర్ అయితే అసలు వేయకూడదు. షుగర్ కానీ, తేనె కానీ, బెల్లం కానీ ఏదైనా కూడా మన శరీరానికి, ముఖ్యంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ చెడే. ఈ సంగతి కూడా మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటున్నాను. వీళ్ళంతవరకు వాటికి దూరంగా ఉండండి, ఈ షుగర్ వ్యాధి ఉన్నట్లయితే కనుక. ఇక మనం ఈ మినరల్స్ విషయానికి వచ్చినట్లయితే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఈ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో బాగానే ఉంటాయి. అట్లానే మనం తీసుకునేటువంటి సిరీల్స్లో, లెగ్యూమ్స్లో కూడా బాగానే ఉంటాయి. ఇవి మనం తద్వారా మన శరీరానికి అందించేటువంటి విధంగా మన ఆహారాన్ని రూపొందించుకోవాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే, వాటర్ క్వాంటిటీ అనేది అందరూ రీజనబుల్గానే తీసుకోవాలి. మరీ ఎక్కువ తాగాల్సినటువంటి అవసరం లేదు, తక్కువ తాగకూడదు. మన థర్స్ట్ ప్రకారం. అట్లానే మనకి హార్ట్ ఫెయిల్యూర్ కానీ, కిడ్నీకి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే కానీ ఈ వాటర్ కాంటెంట్ అని తీసుకోవాలనేటువంటి విషయంలో మన డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. అలానే చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఉప్పుని బాగా తగ్గించేసేయాలి. మనందరూ తెలియకుండానే అందరం ఎక్కువ తీసుకుంటాం. మనం తీసుకోవాల్సిన 2.3 grams per day రఫ్లీ అయితే మనం 7 to 10 grams తీసుకుంటున్నాం. దేనివల్ల అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ బాగా తినటం వల్ల, అలానే మనకి అలవాటు అయిపోయి మనం తెలియకుండానే కూరల్లో ఎక్కువగా ఉప్పు వేసేసుకోవటం వల్ల, అలానే బిస్కెట్స్ లాంటి వాటిని తినటం వల్ల, వీటన్నిటి వల్ల మన శరీరానికి లభించాల్సిన దానికన్నా కూడా ఎక్కువగా ఉప్పు లభిస్తుంది. అలానే పికిల్స్ అంటే పచ్చళ్ళు తినటం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి వీటన్నిటిని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. దానివల్ల కిడ్నీలు, గుండె సేఫ్గా ఉంటాయి. అలానే బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చేటువంటి అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇండైరెక్ట్గా ఏమవుతుందంటే, హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటాం, దానివల్ల ఈ సమస్యలు రావడం అనేది చూస్తూ ఉంటాం. చివరి ఆఖరిగా చెప్పుకునేది అంటే, ఫైబర్ అనేది మన డైట్లో సరిగ్గా ఉండాలి. అప్పుడే మనకి డైజెషన్ అనేది సరిగ్గా ఉంటుంది, అప్పుడే మన గట్ హెల్త్ అనేది సరిగ్గా ఉంటుంది, అప్పుడే మన యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. అలానే ఊబగాయం వచ్చేటువంటి కూడా తగ్గుతుంది ఈ ఫైబర్ సరిగ్గా ఉండటం వల్ల. ఫైబర్ అంటే ఎక్కడ ఉంది? పీచు పదార్థం ఈ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో ఎక్కువగా ఉంటుంది. సీరియల్స్లో కూడా కొంతమేరకు ఉంటుంది, పైన పొట్టు కనుక తినట్లయితే కనుక. అలా కాకుండా బాగా రిఫైన్ చేసేసి బాగా తెల్లగా ఉండేటువంటి బియ్యం తిన్నారనుకోండి, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం మాత్రమే కాదు, ఫైబర్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి జనరల్ ప్రిన్సిపల్స్, ఇవి అందరికీ వర్తిస్తే నేను చెప్పట్లేదు. మీకు స్పెసిఫిక్గా ఏది కావాలి, ఎంత తినాలి, అది ప్రపోర్షన్లో ఏది తినాలి అనేది తెలుసుకోవాలంటే కనుక మీరు తప్పకుండా క్వాలిఫైడ్ డైటీషియన్తో మాత్రమే మాట్లాడాలి. ఈ రోజుల్లో ఏంటంటే దురదృష్టవశాత్తు సోషల్ మీడియాలో అసలు క్వాలిఫికేషన్స్ లేనటువంటి వాళ్ళు కూడా డైట్ గురించి చెప్తున్నారు. వాళ్ళు చెప్పేదే మీకు
చాలా వినసొంపుగా ఉండొచ్చు కూడా. దయచేసి అలాంటి పనులు చేయొద్దు. క్వాలిఫైడ్ డైటీషియన్ దగ్గరికి వెళ్ళి బీఎస్సీ ఎంఎస్సీ చేసినటువంటి వాళ్ళ దగ్గర మాత్రమే తెలుసుకోండి. అలానే క్వాలిఫైడ్ డాక్టర్స్, ఎండోక్రినాలజిస్ట్ కావచ్చు, ఫిజిషియన్స్ కావచ్చు, వాళ్ళకి మాత్రమే దీని గురించి సరైనటువంటి అవగాహన ఉంటుంది. ఈ విషయాన్ని మరొకసారి మీ అందరికీ సమయంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి, సీనియర్ ఎండోక్రినాలజిస్ట్.